ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పాలి? చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను మోసం చేశాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నన్ను మోసం చేసింది. ఎందుకురా అలా ఉన్నావేంటయ్యా అంటే, లవ్ ఫెయిల్ అయిందన్నా అన్నాడు ఆయన. అరే, లవ్ నెవర్ ఫెయిల్స్ అని బైబిల్ చెప్తుందయ్యా. ప్రేమ ఎప్పుడు మారదు. కానీ ఇది ప్రేమ కాదు కాబట్టి ఏమవుతుంది? మారి అనవసరమైన ప్రేమలకు చోటిచ్చి ఈ రోజున శాడిస్టులుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆగు, కనిపెట్టు, కంగారు పడకు. డోంట్ బ్రేక్ ఎ హేస్టీ డెసిషన్. పెళ్లి విషయంలో తగినంత సమయం దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. నేను చెప్పిందంతా చేస్తుంది, నా భర్త చేస్తాడు, లేక నా భార్య చేస్తాడు, జీవితకాలం అంతా మాకిద్దరికి తిరుగులేదు అనుకోవడం అజ్ఞానం. నా భార్య కొరకు నేను వదిలిపెట్టాలి కొన్ని, నా భర్త కొరకు నేను వదిలిపెట్టాలి కొన్ని. నా భర్తను నేను క్షమించాలి, నా భార్యను నేను క్షమించాలి. ఒకరినొకరు మేము సహించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడే నీ పెళ్లి ప్రేమ పెళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అది దీవెనతో కంటిన్యూ అవుతుంది. అది లేకపోతే పెళ్లి సఫలత అవ్వదు.